గమనమ్మా. సార్, నా పేరు ఒలిపి వెంకయ్య. నేను ఒక ఎస్సీ ఎస్టీ కేసులో సాక్షి ఉన్నాను. 4 సంవత్సరాలైంది అది జరిగి. మన 2వ తారీఖు జడ్జి గారు నోటీస్ పంపిస్తే నేను పోయి సాక్ష్యం జరిగినట్టు చెప్పేసి వచ్చినాను. మా గ్రామానికి చెందిన బెల్లంకొండ రమేష్ బాబు ఆ కేసులో ముద్దాయి. నేను కేసు జడ్జి కాడ చెప్పినానని నన్ను కక్ష కట్టి 2020లో దేవళానికి కట్టేసి అందరూ చూస్తుండగా కొట్టినాడు. అంతకుముందు ఒకసారి కొట్టినాడు. నేను కొట్టినప్పుడల్లా కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి ఫేవర్గా చేస్తుండ్రు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ నా బిడ్డని ఏరియా దగ్గర ఇచ్చుంటే ఆ బిడ్డని ఎవడో రేప్ చేసినాడని వాళ్ళ భర్తకు ఫోన్ చేసి చెప్తే అది రికార్డింగ్ అయ్యింది. ఆ రికార్డింగ్ ద్వారా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఈ విధంగా చేసినారు, నా బిడ్డని ఎవడు రేపు చేసినాడో పోలీస్ స్టేషన్కి తీసుకురావాలని మేము ఎస్పీ గారికి పెట్టుకున్నాము. అమ్మగారు మహిళా పోలీస్ స్టేషన్కి రాసింది. ఆయన పిలవనంపి వాళ్ళందరినీ పిలవనంపి ఆ వాయిస్ రికార్డింగ్ విని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు జోలికి పోతే ఇక్కడ బాగుండదని చెప్పి పంపించినాడు. సారీ చెప్పించి వాళ్ళు చెప్పి పంపించిన తెల్లారే నేను నీళ్ళు పట్టుకుంటున్న కుళాయి డిసు వైరు మొత్తం కట్ చేసి ఎవరు చెప్పుకోబండి, పలికినారంటే చంపేస్తానని చెప్పి మాట్లాడినారు. మేము కొడవలూరు పోలీస్ స్టేషన్కి రాత్రి 9:30కి పోయి కంప్లైంట్ ఇచ్చాము. తెల్లారి రైటర్ గారు ఇంకొక కానిస్టేబుల్ విచారణకి వచ్చినారు. జరిగింది చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళు ఈ ముద్దాయిల్ని తీసుకోబోతున్నాను, నేను స్టేషన్ కాడ కోసం పెడతాను, మేము ఫోన్ చేసినప్పుడు రండి అని చెప్పిపోయినారు. వాళ్ళు మధ్యకి వాళ్ళ కాడ ఏం జరిగిందో మధ్యలో వాళ్ళని పోయిన 5 నిమిషాలకే మళ్ళీ వాళ్ళు అందరూ వచ్చి 6 మంది వచ్చి కొడవలతో నన్ను మెడ మీద నరికైపోయినాడు సార్. నేను చెయ్యటం పెట్టే తలకి బాగా తెగి లోతుగా తెగిపోయింది. మళ్ళీ ఈ చెయ్యటం మళ్ళీ అయితే తలకి ఈ చెయ్యటం పెట్టినాను. ఈ చేతి మీద టేనే తలకి దూసుకొని గుండె మీద దూసుకొని అమ్ముడిపోయింది. కర్రలతో రాట్లతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ బిడ్డని నన్ను ఈ అమ్మాయి నారాతకు పోయింది. మా అంతం పట్టేసినారు. వాళ్ళు తీసుకోపోయినారు కదా, స్టేషన్ కాడ పెట్టాలి కదా వాళ్ళని. వాళ్ళు మధ్యలో ఎందుకు నన్ను చంపేయమని వదిలేసిపోయినాడు ఆ రైటరు. ఒకటి నేను హాస్పిటల్ తప్పించుకొని చంద్రశేఖరపురం రోడ్లోకి వెళితే అక్కడ బెల్ల వెంకయ్య ఆయన మస్తానయ్య బ్యాంక్ మేనేజర్ మస్తానయ్య మా పరిస్థితి చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ బిల్లు నింపి హాస్పిటల్కి చేర్చినారు సార్. అక్కడ కేసు రాసుకుంటే కొడవలూరు ఎస్ఐ బయట వారు కేసు కడతాను, 25 కేసులు ఉన్నాయి సార్ వాడి మీద. బయట వారు కేసు కడతాను. ఎస్ఐ గారు నాకు ఫేవర్గా చేయట్లేదు. నా కేసు నా వస్తువులు నాకు ఇంటికాడ 10 కోళ్ళు తినేసినారు. ఇల్లు నానా గాబరి చేసేసినారు. ఇంటికాడ వస్తువులన్నీ ఏమి లేవు. ఇవన్నీ చేయాలంటే నాకు సిఐ గారికి గౌరీలీనర్ ఎస్పీ గారు సిఐ గారికి అప్పగిస్తే నాకు న్యాయం జరగదు సార్. నాకు ఆ ఎస్ఐ గారి కేసు నాకు కట్టబడలే, కోర్టుకు పంపించబడలేదు సార్. నేను ఈ 3 రోజుల నుంచి బస్ స్టాండ్లోనే పనుకుంటున్నా సార్. నేను నా బిడ్డలో సాపు కూడా సార్ సంచిలోను. ఈ విధంగా ఎందుకు చేయాలి? నేను ఏం తప్పు చేస్తే నేను ఆయన ఏం అన్యాయం చేస్తే వాళ్ళు నా మీద ఖర్చు పెట్టినాను చంపపోయినారు. నాకు న్యాయం చేయాలా, ఎస్పీ గారు న్యాయం చేయాలా. నా కేసుని సిఐ గారికి ఇస్తేనే నాకు న్యాయం జరుగుతుంది. నా వస్తువులు వస్తాయి. 2 ఫోన్లు పగలు పెట్టేసినారు వాళ్ళు. అసలు ఏమి కనీసం ఏమని కూడా అడగటం లేదు సార్. ఎస్ఐ గారు అసలు నా కేసు చేయకూడదు, నా కేసు అతను చేయకూడదు. సిఐ గారే చేయాలా. నాకు న్యాయం జరగాలంటే, నా బిడ్డలకు న్యాయం జరగాలంటే సిఐ గారే చేయాలి. ఎందుకు సార్? నాకు 52 సంవత్సరాలు. నేను ఇంతవరకు నా మీద ఒక్క కేసు లేదు. నా కేసు ఎందుకని అట్ట చేస్తున్నాడు కొడవలూరు ఎస్ఐ. ఇంతకుముందు ఈ అమ్మాయి విషయంలో కూడా అట్టే చేసినాడు. ఆ ఫోను దొంగ ఫోన్ 2 సవర్లు బంగారు ఫోన్ ఎత్తుకోపోతే ఫోన్ ఆయన దొంగ చేతికే ఇచ్చి బంగారు లేదని చెప్పినాడు కొడవలూరు ఎస్ఐ. ఆ ఫోన్ ఇచ్చినప్పుడు వస్తువులు ఆడిపోతాయి సార్.
కాబట్టి నాకు న్యాయం చేయాలి, నా బిడ్డలకి నాకు న్యాయం. నేను ఇంటికి పోతే వాళ్ళు చంపేస్తారు. నువ్వు కేసులన్నీ రిటర్న్ చేసుకొని వస్తే నిన్ను ఊళ్ళో ఉండేస్తావు, లేకుంటే చంపేస్తావు అని ఉన్నాడు సార్. నేను ఇంటికి పోతే ఇంటికి పోకుండా 3 రోజుల నుంచి మహాత్మాగూరు బస్ స్టాండ్లో పనుకుంటున్నా సార్. నాకు న్యాయం చేయాలి. నా బిడ్డని చూడు సార్, ఈ విధంగా కొట్టేసి కాళ్ళు చేతులు నడవనీయకుండా చేసినారు సార్. ఈ అమ్మాయి చూడు సార్, గుట్లన్నీ చింపేసి చుట్టూ మెలేసుకొని ఈ తిప్పి కొట్టినారు సార్. బెల్లంకొండ రమేష్ బాబు, బెల్లంకొండ రమేష్ బాబు, బెల్లంకొండ సురేష్ బాబు, ఇర్లా రవి, బెల్లంకొండ రమేష్ బాబు ఇంటికాడ పసులు కాడు ఉండే అంచి, గుంజి వేణు, ఇర్లా వెంకటమ్మ, ఒక రాటు ఒక కర్రగా సార్. అన్నీ ఆడేపారు. నిన్న వచ్చి ఏం జరగలేదని చేస్తాడు రైటర్ సార్. రైటర్ వల్లే వాళ్ళు నన్ను కొట్టినారు. అక్కడ రైటర్ కానీ తీసుకోపోయి ఉంటే స్టేషన్ కాడ కోసం పెట్టుంటే మమ్మల్ని కొట్టేవాళ్ళు కాదు సార్. కాబట్టి మాకు న్యాయం చేయాలి. ఆడపెట్టి నన్ను చూడకుండా సార్. మా గ్రామంలో నాకు 1 ఎకరా ఉంది. పాలకీర్తి వసంతకి ఇద్దరి మధ్యలో గెలిమి అడ్డం చెరొక ఎకరా చేసుకుంటున్నాం. ఈ బెల్లంకొండ రమేష్ అనే అతను ఎస్టీల భూములు 18 ఎకరాలు అడ్డగించుకున్నాడు మోసం చేసి, 3 కోట్లకు అమ్ముకున్నాడు. అది అక్కడ అయిపోయినాక మళ్ళీ ఈ 2 ఎకరాల కాడికి వచ్చినాడు. మేము గవర్నమెంట్ భూమి 30 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం. ఈ అమ్మాయి భూమి నేను నాది ఇదని చెప్పి ఆ అమ్మాయి నేను నారు పోసుకొని చెంగోరు చేసుకుంటుండా సార్. చెంగోరు చేసుకుంటే ఆ అమ్మాయి ట్రాక్టర్ తీసుకొచ్చుకొని దున్నుకుంటుంది. దున్నుకుంటుంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు వచ్చేసారు. వచ్చి ట్రాక్టర్ ఆపేసేసరికి ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చే తలకి ఎరికిల్లంజా, నీకు ఏడంది కయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పను, తీసుకోపో ట్రాక్టర్ అని చెప్పి దోశారు. ఎదురమ్మ చేసి దోశ తల కింద పడి బురదలో పడిపోయింది దాన్ని 2 బార్లు లాగినారు. లాగే తలకి ఆ అమ్మాయి ఏడ్చుకుంటా ఇంటికి పోయింది. అంతవరకే నేను చూసిన. ఇక కేసు పెట్టిందంట. కేసు పెడితే ఎస్ఐ 4 రోజుల తర్వాత వచ్చాడు, కొడవలూరు ఎస్ఐ. నేను నన్ను జరిగింది చెప్పా, ఏమి రాసుకోవాలా. ఆ తర్వాత మళ్ళీ నెలాఖరులో డిఎస్పీ వచ్చాడు. వస్తే అడిగినోడు చెప్పినాను, అడిగినోడు జరిగింది చెప్పినాను. ఆయన రాసుకొని పోయినాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలకి నాకు సమ్మన్ వచ్చింది. ఆ తర్వాత నాకేం తెలీదు. మొన్న 2వ తారీఖు సమ్మన్ వస్తే అప్పుడు పోయి జరిగిన విషయం చెప్పొచ్చిన. ఆ కేసు ఆ పోలీసు వాళ్ళకి చెప్పిన కాడి నుంచి అప్పుడు 2 సార్లు కొట్టుకోండి తేడాన్ని కట్టేసి నేను గోడాంలోకి పోయి మూటలు మోసుకొని సాయంకాలం 5 గంటలకు వస్తే కరెంట్ వాళ్ళు వచ్చి జిల్లా మొత్తం ఎంక్వైరీ చేసినారంట. దొంగ కరెంట్లు తగిలించుకుంటుండ్రని. తగిలించుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసిపోతే వాళ్ళ తమ్ముడు దొంగ కరెంట్ తగిలిస్తున్నాడని 30 ఏళ్ళు వేసిపోయారంట. అది నేను చెప్పినానని, నాకాడ ఫోన్ కూడా లేదు అప్పుడు. నేను చెప్పినానని నన్ను దేలంకాడ కట్టేసి 5 గంటలప్పుడు కట్టేసి కొట్టి వాళ్ళ ఇంట్లోనే సిలిండర్ తెచ్చి నా ఎమ్మిడి పెట్టి సిలిండర్ దొంగతనంగా ఎత్తుకోపోయినాడు. మేము కట్టేసిన పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పిలవనంపి స్టేషన్కి ఎత్తుకోపోయినారు. సిలిండరు ఊరు మొత్తం చూస్తుంది. ఆ కేసులో 12 మంది సాక్షులు ఉన్నారు. చెప్తారు కూడా కోర్టుకొచ్చి. తెలుగుదేశం పార్టీ సార్, ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఉంటాడు. వైఎస్ఆర్ వస్తే వైఎస్ఆర్ పార్టీలోకి పోతాడు, ఈ పార్టీ వస్తే ఈ పార్టీలోకి వస్తాడు. నాకు న్యాయం చేయాలి సార్. ప్రజెంట్ తెలుగుదేశంలో ఉన్నాడు. పోలీసు వారికి 2 మాటలు కంప్లైంట్ ఇచ్చుకున్నాను మేము ఎస్ఐ గారు పట్టించుకోవాలా. అందుకే ఎస్పీ అమ్మగారికి కంప్లైంట్ ఇచ్చుకున్నాం. నన్ను రేప్ చేశారు, ఎవరో తెలియాలి మేడం, నన్ను రేప్ చేశారంట, ఆ ఊర్లో నా భర్తకు చెప్పారు అని చెప్పి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చుకుంటే మహిళా పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. అక్కడ సీఏ గారు ఏమన్నాడంటే, వాళ్ళ జోలికి మీరు బాగవద్దు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేస్తే మా కాడికి వచ్చి చెప్పండి అని చెప్పి అన్నాడు. మేము వాళ్ళ జోలికి బాము, వాళ్ళు మాటలకు బావని చెప్పి అని ఆ రోజు కూడా అని, ఇప్పుడు కూడా మళ్ళీ 3వ రోజుకి మా మీదకి వచ్చేసారు. ఈ అమ్మాయి నారాజుకు పోయినప్పుడు సార్ 25వ తారీఖు ఆ రోజు క్రిస్మస్ వచ్చింది సార్, పండుగ రోజు. రైటర్ గారు ఒక కానిస్టేబుల్ విచారణకు వచ్చారు మా ఊరికి, సంజీవ్ నగర్కి. వచ్చే తాళికి ఏం జరిగింది మొత్తం ఫోటోలు కూడా డిసైర్ కూడా దింపేశారు మాది. మేము సబ్ డైరెక్టర్ పెట్టుకొని ఉంటే